నిజం బయటపడిపోవడంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన రోహిణి, తాగుడికి బానిసైన మనోజ్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది, మరి ఎలా నిజం బయటపడింది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే రోహిణి గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేయండి. ఇక ఇక్కడ చూస్తే పెళ్లిలో అయితే మాణిక్యం అయితే దొరికిపోతాడు. మాణిక్యాన్ని బాలు చూసేయడం, బాలు మాణిక్యాన్ని తీసుకుని రావడంతో అందరి ముందు మాణిక్యం అయితే తన మేనల్లుడు పెళ్లి చెడిపోతుందని చెప్పేసి నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు, తనని కేవలం నేను ఇక్కడ మాత్రమే చూశాను, నాది మలేషియా కాదు ఈ ఊరే, నన్ను డబ్బుకి నాటకం ఆడమని చెప్పి తీసుకొచ్చిందని మాణిక్యం నిజం బయట పెట్టేసేసరికి ఇక అక్కడ రోహిణికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది మాణిక్యం చెప్పిన నిజంతో. ఇక అక్కడ నిజం ఎప్పుడైతే బయటపడిపోతుందో బాలు అయితే ఏంటి ఏంటి మా ప్రభావతమ్మ నోరు తెరవడం లేదేంటి, షాక్ అయిపోయి ఉండిపోయావేంటి, ఎందుకు అంతగా షాక్ అయ్యావు, ఈ రోహిణి ఈ పార్లర్ అమ్మ ఎప్పుడు మోసం చేస్తూనే ఉంది, కాకపోతే ఈ ఇంట్లో అడుగు పెడుతూనే మోసం చేసింది, మలేషియా అంటూ అలాగే కోట్లు అంటూ చెప్పి తండ్రి ఎవరో తల్లి ఎవరో పుట్టిల్లేంటో చెప్పలేదు, అయినా సరే నీకు అనుమానం రాలేదు, కోట్లున్నాయి వచ్చేస్తాయని ఆశే తప్ప అసలు ఈ పార్లర్ అమ్మ ఏం చేస్తుందో, అసలు ఆ పుట్టిల్లేంటి ఆ తండ్రి ఏంటి, తండ్రి ఫోటో కూడా దగ్గర లేకుండా ఎవరైనా ఉంటారా, ఏదైనా అంటే నేను అనేసానని చెప్పేసి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అందుకే నేను మాట్లాడలేదు, మొదటి నుంచి అన్నీ మోసాలే, పుట్టింటి నుంచి తెచ్చాను డబ్బు అని చెప్పేసి మా డబ్బులు మింగించి తన భర్త చేత షోరూం పెట్టించింది, చివరికి వీడి మొహాన్ని కూడా బూడిదే రాసింది కదా, తండ్రి చనిపోయాడని చెప్పి బూడిద తీసుకొచ్చి మీ ఇద్దరి మొహాన్న పోసింది అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఏంటమ్మా ఇదంతా, నీకు డబ్బు లేదు అని చెప్పుంటే మేము సంతోషంగా ఇంటి కోడలుగా చేసుకునేవాళ్ళం కదా, ఎందుకింత మోసం చేసావమ్మా రోహిణి, ఏంటండి ఇంకా కూడా అంతగా చాలా మెత్తగా అడుగుతారేంటి, అది చేసిన మోసం చిన్నది కాదు, దీన్ని వదిలిపెడితే మనల్ని ఇంకా ఇంకా ముంచేస్తుంది, కోటీశ్వరరాళ్ళని అలాగే మలేషియా నుంచి వచ్చానని గొప్పదాన్నని ఎంతగా నమ్మించింది అంటే నన్ను, నిజంగా కోటీశ్వరరాలు నా పెద్ద కొడుకు కోటీశ్వరుడు అవుతాడు, వాడి జీవితం బాగుంటుంది అని ఎంతో ఆశపడి ఎన్నో కలలు కన్నాను, బిజినెస్ మ్యాన్తో పాటు ఇక తన ఆస్తి కూడా వస్తే కోటీశ్వరుడిగా మారుతాడు అనుకున్నాను, ఎందుకు ప్రభా ఇప్పుడు నీ వల్లే కదా అబద్ధం చెప్పి ఈ ఇంట్లో ఇన్నాళ్ళు ఉండగలిగింది, కోట్లు ఉన్నాయని చెప్పేసరికి నిజమే అనుకుని నువ్వు నెత్తన పెట్టావు, ఎక్కడ కోట్లు లేవు అని చెప్తే నువ్వు మళ్ళీ మీనాని చూసినట్టే తనని కూడా చూస్తావనే భయంతో కోట్లు లేవని అబద్ధం చెప్పకుండా ఉన్న డబ్బుని ఇక్కడికి తేకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ అందరినీ మోసం చేసింది రోహిణి, దీనికి మెయిన్ కారణం నువ్వే కదా, నేనా నన్నంటారేంటి, అవును నువ్వే, ఇదంతా జరగడానికి మొదటి కారణం నువ్వే, నీ కారణంగానే ఈ ఇంట్లో డబ్బుకి ఇలాంటి తేడాలు ఏర్పడ్డాయి, చివరకు రోహిణి ఇంత మోసం చేయడానికి కారణమయ్యింది, నేను కాదు డబ్బొద్దని తను నన్ను నమ్మించింది, అసలు కామాక్షి ఇంటికి అక్కడ మేకప్ చేయడానికి వచ్చి నన్ను మాయ చేసి తన దగ్గర డబ్బున్నట్టు నటించి వాళ్ళ నాన్నకి తనకు పడడం లేదని చెప్పేసి ఇక వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడడం లేనట్టుగా నన్ను చాలా తెలివిగా నమ్మించి బుట్టలో వేసుకుని నా కొడుకు జీవితంలోకి వచ్చి ఈరోజు నిస్సహాయురాల్లా నిలబడింది, దీని మొహం కూడా నాకు చూడాలని లేదు, ఇది నా కంటికి కనిపించడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఈలోగా మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది రోహిణి. మనోజ్ నువ్వైనా చెప్పు మనోజ్, నా దగ్గర డబ్బు లేదు కానీ నీ మీద ప్రేమ ఉంది, డబ్బు లేదని నిజం బయటపడితే నువ్వు అత్తయ్య ఎక్కడ నన్ను తక్కువ చేసి చూస్తారో అలాగే ఇద్దరు నన్ను బయటకు గెంటేస్తారేమో అని భయంతో డబ్బుందని చెప్తూ మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చాను, మొదటిగా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీనా పని మనిషిగా కనిపించింది, మీనా దగ్గర డబ్బు లేకపోవడమే ఇక అత్తయ్య తక్కువ చేసి చూడడానికి కారణమని అప్పుడే నాకు అర్థమైంది పెళ్లికి ముందే, ఆ తర్వాత నేను అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాను, లేకపోతే నన్ను ఇంటి కోడలుగా అత్తయ్య చేసుకోదని ఇదంతా చేశాను మనోజ్, కేవలం నీ కోసం మాత్రమే చేశాను, నేను
నా స్వార్థాన్ని చూసుకోలేదు. నీ మీద ప్రేమతోనే చేశాను మనోజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! అత్తయ్యకి చెప్పు మనోజ్ అని చెప్పి అంటూ ఉండగానే, వద్దు రోహిణి, నువ్వు చాలా మోసం చేశావు. నిన్ను ఎంతగా నమ్మాను. నీకు నేనంటే ఇష్టం అనుకున్నాను. కానీ ఇదంతా ఒక నాటకమని నాకు తెలియలేదు. నన్ను ఎంతగా మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మనోజ్ కూడా. అలా అందరూ కూడా అంటారు రోహిణిని. అప్పటి వరకు మీనాని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది ప్రభావతి. ఇప్పుడు చెప్పండి, చాలా తక్కువ చేసి ఇంతసేపు మీనా గురించి కాని వాళ్లకు అయిన వాళ్లకు చెప్తూ వచ్చారు కదా, మేమిద్దరం గొప్పవాళ్ళమంటూ మీనా దగ్గర డబ్బు లేకపోవడంతో తనని తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారు అని చెప్పేసి శృతి అడుగుతూ ఉంటుంది. అలా శృతి అడిగినా ఇక ప్రభావతి దగ్గర సమాధానమే ఉంటుంది. అసలే పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకుని మలేషియా నుంచి వచ్చింది, కోట్లు సంపాదించింది అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఇంతకాలం మురిసిపోయిన ప్రభావతికి ఒక్కసారే నెత్తి మీద పిడుగు లాంటి వార్త పడేసరికి ఇక ప్రభావతికి వాళ్ళు అడిగిన మాటలకు సమాధానం లేకుండా పోతుంది. ఎలా చెప్తుందమ్మా? దాని నోరు ఇప్పుడు ఎలా పెగులుతుంది? పెగలదు కదా. ఎందుకంటే దాని నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మీనాని తక్కువ చేసి కోట్లున్నాయని ఇదిగో ఈ మహాతల్లిని నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడు ఈవిడి గారి దగ్గర కూడా ఎలాంటి డబ్బు లేదని తెలిసేసరికి ఇక నోరు మూతపడిపోయింది దీని కారణంగానే కదా ఇంట్లో ఇలాంటి భేదాలు ఏర్పడి ఈరోజు రోహిణి ఇన్ని అబద్ధాలు చెప్తుంది. వీడిని కూడా మోసం చేసింది, చివరికి కట్టుకున్న మొగుడిని కూడా మోసం చేసింది. అంటే అసలు ఇలాంటి అమ్మాయిని ఏరుకోరి ఎలా తెచ్చావే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సత్యమైతే నాకేం తెలుసండి, కోటీశ్వరాలని చెప్పింది నిజమే అనుకున్నాను. కోట్లు తర్వాత వస్తాయిలే అని చెప్పి అనుకున్నానే తప్ప ఇది కోటీశ్వరాలని చెప్పి నన్ను మోసం చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. పైకి అంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే నిజంగానే మలేషియా నుంచి గొప్ప చదువులు చదువుకుని వచ్చింది, అలాగే కోటీశ్వరాలు కాబట్టి ఇంత డిగ్నిటీగా ఉంటుంది అనుకున్నాను తప్ప ఇది మనల్ని మోసం చేసి ఇంతగా నాటకం ఆడుతుందని నాకు కూడా తెలియదు. ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత కానీ మా కంటికి కనిపించే అర్హత కానీ ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. మావయ్య, నేను చెప్పేది వినండి మావయ్య, నన్ను క్షమించమని చెప్పండి. అత్తయ్యకి చెప్పండి మావయ్య, నేను మనోజ్ లేకుండా ఉండలేను. మనోజ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి సత్యాన్ని బ్రతిమలాడుతుంది. నువ్వు ఎవరిని బ్రతిమలాడినా ఈ ఇంట్లో మాత్రం నిన్ను ఉండనివ్వను. ప్రభా, ఒక్కసారి ఆలోచించు. తను మోసం చేసింది, అలా అని ఇప్పుడు తనని బయటకు గెంటేస్తే తను ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళ్ళినా నాకు అనవసరం, ఏమైపోయినా నాకు అనవసరం. తను మాత్రం నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఇప్పుడు అందరి ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటే దీనంతటికీ కారణం ఈ రోహిణియే. ఈ రోహిణిని నెత్తిన పెట్టుకుని కోటీశ్వరాలని నేను నమ్మడం కారణంగానే ఇప్పుడు వీళ్ళందరికీ మాట్లాడే అవకాశం వచ్చింది అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఈ ప్రభావతికి ప్రేమ వచ్చినా అంతే, ఆవేశం వచ్చినా అంతే, పట్టుకోలేం కదా నాన్న. ఈ ప్రభావతమ్మ ఏ రోజు ఎవరిని అర్థం చేసుకుంది? డబ్బు తప్ప ఈవిడకు ఏది కనిపించదు. మీనా దగ్గర డబ్బు లేదని మీనాని ఎప్పుడు అందరి ముందు తక్కువ చేసి చూస్తూనే వచ్చింది. ఇప్పుడు ఈ పార్లర్ అమ్మ దగ్గర డబ్బు లేదు, పైగా మోసగత్తె కూడా. మోసం చేయడం ఈ పార్లర్ అమ్మకి కొత్త ఏం కాదు. స్టార్టింగ్ నుంచి అమ్మని మోసం చేస్తూనే వచ్చింది. ఆ విషయం పాపం ఈ పిచ్చి తల్లికి కోట్లున్నాయన్న మాట తప్ప ఈవిడ మోసం చేస్తుంది అన్న విషయం మాత్రం ఎప్పుడూ తెలియలేదు. ఇప్పుడు తెలిసేసరికి ఇక ఆవేశాన్ని ఆపుకోలేకపోతుంది. అందుకే బయటికి వెళ్ళిపోమంటుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక రోహిణి అయితే అందరినీ బ్రతిమలాడే ప్రయత్నం చేస్తుంది. ఎవ్వరూ కూడా మాట్లాడరు. ఎందుకంటే అందరి విషయంలో కూడా రోహిణి తక్కువ చేసి మాట్లాడుతుంది. తను గొప్పింటి అమ్మాయిని అంటూ నమ్మించడం కోసం అందరి విషయాల్లో వేలు పెట్టి అందరినీ బాధ పెట్టేలాగా
మీనాని ఒక పని మనిషిలాగా చూస్తూ ఎప్పటికప్పుడు మీనా విషయంలో తక్కువ చేసి ప్రతి విషయంలోని కల్పించుకొని మీనా బాలుని తన అత్తయ్య ముందు తక్కువ చేసి మాట్లాడేది. అందుకనే ఇక మీనా బాలు కూడా మౌనంగానే నిలబడిపోతారు. ఇక శృతికైతే మీనాని అవమానించడం, అలాగే ఇంట్లో తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ తెలుసు కాబట్టి శృతి రవి కూడా ఇక చూస్తూ ఉండిపోతారు. ఇంకా ఏం చూస్తున్నావు? ఈ ఇంట్లో ఎవ్వరు నీకు సపోర్ట్ చేయరు. చేసిన ఈ ప్రభావతి ఊరుకోదు. ఈ ప్రభావతిని మోసం చేసిన తర్వాత నీకంటూ ఈ ఇంట్లో స్థానం లేదు. మోసం చేసేవాళ్లను నేను క్షమించే ప్రసక్తే లేదు. నా కొడుకు నన్ను మోసం చేశాడు, కానీ ఆ తర్వాత వాడు బయటపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ నువ్వలా కాదు. ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందు నుంచి నన్ను మోసం చేసి ఈ ఇంట్లోకి వచ్చావు. నిన్ను నా పెద్ద కోడలిగా అందరికీ పరిచయం చేస్తూ నీ గురించి గొప్పగా చెప్పుకున్నాను. ఈరోజు నువ్వు కేవలం ఒక జీరోవి అని తెలిసిన తర్వాత నిన్ను నా ఇంట్లో వంటనిచ్చే ప్రసక్తే లేదు. చివరికి పార్లర్ కూడా నా చేతే మంచి చేయించి నా డబ్బుతోనే పార్లర్ పెట్టి చివరికి ఆ పార్లర్ని కూడా అమ్మేసినప్పుడు కూడా నాకు ఒక్క మాట చెప్పలేదు. అంటే నువ్వు తెచ్చున్న డబ్బులన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చినవే, కానీ అన్నీ పుట్టింటి నుంచి వచ్చినవని చెప్పి వెనుకుండి ఇంత కథని నడిపించావు. ఇక నువ్వు నా కంటికి కనిపించుకో అని చెప్పేసి ప్రభావతి అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అలా ఎప్పుడైతే ప్రభావతి వార్నింగ్ ఇస్తుందో బ్రతిమలాడినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం, మనోజ్ అని చెప్పేసి మనోజ్ని ఒక్కసారి అడుగుతుంది. మనోజ్ని ఇక ఎన్నిసార్లు అడిగినా సరే మనోజ్ అయితే తలదించుకుని నిలబడతాడు. రోహిణి చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతాడు మనోజ్. ఇక అలా అందరూ కూడా ఉండేసరికి ఇంక లోపలికి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ప్రభ, లేదండి, నేను ఈ విషయంలో మాత్రం ఎవ్వరు చెప్పినా వినను. నన్ను మోసం చేస్తే నేను ఒప్పుకోను అని చెప్పేసి చాలా కోపంగా అలా నిలబడి చూస్తూ ఉండిపోతుంది. ఇక ఈలోగానే లగేజ్ బ్యాగ్ తీసుకుని బయటకైతే వస్తుంది. అమ్మ రోహిణి అని చెప్పేసి సత్యము అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి మావయ్య, నేను తెలిసి తెలియక చాలా తప్పులు చేశాను. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం, అలా ఎన్నో అబద్ధాలు ఆడి అత్తయ్యని మనోజ్ని మోసం చేశాను. అత్తయ్య అన్న మనోజ్ అన్న నాకు చాలా గౌరవం. వాళ్ళిద్దరి మీద నాకు అభిమానం ఉంది. నా గురించి తెలిస్తే మనోజు తట్టుకోలేడు, అత్తయ్య కూడా బాధపడుతుందని చెప్పేసి మొదటి నుంచి అబద్ధం చెప్తూ వచ్చాను. నన్ను నేను కాపాడుకోవడం కొంచెం చేస్తే అలాగే వీళ్ళ కోసం మరికొన్ని అబద్ధాలు ఆడాను. ఇదంతా కేవలం మనోజ్తో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి మాత్రమే చేశాను. చివరికి ఆ జీవితమే నేను ఆడిన అబద్ధాల ముందు కూలిపోతుందని తెలుసుకోలేకపోయాను. మనోజ్ మీద అమితమైన ప్రేమను పంచుకుని నేను మనోజ్ కోసం ఎన్నో చేశాను. మనోజ్ చేసిన తప్పుల్ని ఎన్నిటినో క్షమిస్తూ వచ్చాను. అయినా సరే ఈరోజు మనోజ్ నా విషయంలో మౌనంగా ఒక శిలలా నిలబడిపోయాడు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది బయటికి రోహిణి. అయితే శిలలా నిలబడిపోతుందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడదు. చాలా కోపంగా మనోజు ఏడుస్తూ ఉంటాడు. మిగిలిన అందరూ కూడా అలా రోహిణి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఒక్కసారే లోపలికి వెళ్ళిపోతాడు మనోజు. ప్రభావతి కూడా వెళ్ళిపోతుంది. ఏంటి నాన్న ఇది? అసలు పార్లర్ అమ్మ ఇంతగా మోసం చేయడం ఏంటి? ఏమోరా, ఇప్పుడు వాడి జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు. ఇంతకాలం రోహిణి వాడితో ఉందిలే అని చెప్పేసి అనుకునేవాళ్ళం. పోనీ మీ అందరూ డబ్బు తీసుకుని వెళ్ళి షోరూమ్ పెట్టించినా ఇక వాడు ఏదో ఒక రోజు ఆ డబ్బుని తిరిగిస్తాడు. వాడి షోరూమ్ కూడా ముందుకు నడుపుకుంటూ భార్యాభర్త ఇద్దరు తెలివిగా చేసుకుంటారు అనుకుంటే చివరికి ఈ తెలివి తక్కువ వాడిని తన భార్య మోసం చేస్తుందని కలలో కూడా ఊహించలేదురా. రోహిణి మొదటిగానే డబ్బు లేదు, నాకు మనోజ్ అంటే ఇష్టమని ఒక్క మాట చెప్పుంటే నేను దగ్గరుండి మీ అమ్మని ఎదిరించైనా వాళ్ళ పెళ్ళి చేసేవాడిని. కానీ మొదటి అడుగులోనే కోటీశ్వరరాల్ని అంటూ ఈ ఇంట్లో అడుగుపెట్టి మీ అమ్మను మోసం చేసింది. మీ అమ్మ
పెద్ద కోడలి మీద పెద్ద కొడుకు మీద అమితమైన నమ్మకాన్ని పెంచుకుంది. చివరకు పెద్ద కోడలి ఇంతగా మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతుంది. తన కోపాన్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. తన కోపమే కాదు, తనకి బాధ కూడా. ఇద్దరు కోడళ్ళని పక్కన పెట్టి పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకుని కోటీశ్వరరాలు అని ఊరందరికీ చెప్పుకుంటూ తిరిగింది. ఈరోజు పెళ్లిలో అందరి ముందు తను కోటీశ్వరరాలు కాదు అని తను నాటకమాడింది అన్న విషయం ఊరందరి ముందు బయటపడిపోయింది. ఊరందరి ముందు ప్రభావతి మోసపోయింది అనే ముద్ర కూడా పడిపోయింది. ఈ ప్రభావతి అందరినీ ఇక ఏదో ఒక మాట అంటూ కోటీశ్వరరాలని పెద్ద కోడల్ని బాగానే నెత్తిన పెట్టుకుంది. పాపం ఇంట్లో ఇంత పని చేస్తూ అందరినీ చూసుకునే మీనాని ఎప్పుడూ తక్కువ చేస్తూనే వచ్చింది. అందుకే ఈ ప్రభావతికి ఇలాంటి శిక్ష పడింది. అందుకే ఈ రోహిణి మోసం చేసిందని అక్కడ అందరూ మాట్లాడారు. మీనా విషయంలో ప్రభావతి చేస్తుంది అందరికీ తెలుసు కాబట్టి అందరూ తలో రకంగా ప్రభావతిని అవమానించారు. అందుకనే ఆ అవమానాన్ని దిగమింగుకోలేక ఇప్పుడు ఆ కోపాన్ని రోహిణి మీద చూపించింది. ఇక రోహిణి తిరిగి వస్తుందో లేదో, అసలు మళ్ళీ ఈ ఇంట్లో సంతోషాలు ఉంటాయో లేవో కూడా నాకేం తెలియడం లేదురా అని చెప్పేసి ఇక సత్యమైతే బాధపడుతూ ఉంటాడు. ఇక ఎవరు ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా ప్రభావతి వినిపించుకోదు. పార్లరమ్మ చాలా మోసం చేసింది. తనని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనుకోవడం మన పిచ్చితనమే. మళ్ళీ వెనక్కి వస్తే అదే గర్వాన్ని యాటిట్యూడ్ని చూపిస్తూ అందరి మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. ఏరి కోరి తన దగ్గరికి కనుక వీడు వెళ్ళాడు అంటే ఇక వీడి పని అయిపోతుంది. అమ్మని అలుసుగా చూసి వీడిని తన చిటికిన వేలు మీద ఆడిస్తుంది. అలానే వీడు అమ్మ మాట దాటి వెళ్ళడు. వీడు కూడా మోసపోయాడు కాబట్టి రోహిణి విషయంలో మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. చూసారా, పచ్చబొట్టు పొడిపించుకుని రోహిణి ఇక వీడిని బుట్టలో వేసుకోవాలని చూసింది. పచ్చబొట్టుతో వీడిని మాయ చేసి తను చేసిన పాపాలన్నిటినీ కడిగేసుకోవాలి అనుకుంది. ఈ ఒక్క పచ్చబొట్టు పొడిపించుకున్నంత మాత్రాన తను చేసిన పాపాలన్నీ ఎలా కడిగేసుకుంటుంది? అది అసాధ్యం అన్న విషయం ఈరోజు పార్లరమ్మకి తెలిసొచ్చి ఉంటుంది. అబద్ధాల జీవితం ఎంతో కాలం నిలబడదు అని ఆ పార్లరమ్మ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే ఎప్పటికైనా అమ్మ పార్లరమ్మను క్షమిస్తుంది అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా బాధపడుతూనే ఉంటారు ఆ ఇంట్లో. అయితే ఇక కామాక్షి ఫోన్ చేస్తుంది. ఈలోగా మీనాకైతే ఫోన్ చేసేసరికి ఆ ఇంట్లో పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. నీకు తెలియదు ఏముంది పిన్ని, ఈరోజు రోహిణి చేసిన మోసాన్ని అత్తయ్య తట్టుకోలేకపోతుంది. అవును అవును మీనా, ఎందుకంటే రోహిణి అంటే ప్రభావతికి చాలా ఇష్టం. కోటీశ్వరరాలని చెప్పేసి రోహిణి నన్ను కూడా చాలా మోసం చేసింది. తను నిజంగా కోటీశ్వరరాలే అని చెప్పి నేను కూడా మోసపోయాను మీనా. రోహిణి ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఇక ఎలాగైనా ప్రభావతి వదిన కోపం పోవాలి. తన కోపంతో ఇప్పుడు ఎవరిని ఏమి ఇబ్బంది పెడుతుందో ఏంటో. ఏమో అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. రోహిణి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనేసరికి ఇక సరే చూద్దాం, త్వరలో మళ్ళీ రోహిణి మారితే అప్పుడైనా మనోజ్ రోహిణి కలుస్తారేమో చూద్దామని చెప్పేసి ఇక కామాక్షి అయితే మీ అత్తయ్య జాగ్రత్త అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక్కడ మనోజ్ బయటికి వెళ్ళిపోయి ఇక బార్లో కూర్చొని ఫుల్గా మందు తాగేస్తూ ఉంటాడు. రోహిణి నన్ను ఇంతగా మోసం చేస్తుందని అనుకోలేదు, నన్ను ఇంతగా మాయ చేస్తుందని అస్సలు ఊహించలేదు. ఎన్ని కబుర్లు చెప్పావు రోహిణి, నేనంటే నీకు ఇష్టము అంటూ నన్ను మోసం చేసి నా కళ్ళు కప్పి ఇంతగా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఎన్నోసార్లు నేను అడిగాను, నేను మీ నాన్నతో మాట్లాడతాను అన్నాను. అలాంటప్పుడన్నా తండ్రి లేడు అని, ఆస్తి లేదు అని నాకు కూడా ఒక్క మాట చెప్పలేకపోయావు. నన్ను కూడా ఇంతగా మోసం చేసి ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి రోహిణిని తలుచుకుంటూ, రోహిణి మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ, ఆ పెళ్లిలో రోహిణి గురించి బయటపడిన నిజాన్ని తలుచుకుంటూ ఒక్కొక్క పెగ్గు వేసేస్తూనే ఉంటాడు మనోజ్. అలా మందుకి బానిసైపోతాడు. ఇక మనోజ్ అయితే రోహిణి ఎప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందో దాంతో మందు తాగుతూనే ఉంటాడు. వీడేమైపోయాడ్రా అని చెప్పి అంటూ ఉంటే కానీ ఏమో ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావడం లేదు. రోహిణి చేసిన మోసాన్ని వాడు తట్టుకోలేకపోతున్నాడు. వాడు కూడా ఎన్నో మోసాలు చేశాడు, వాడు ఎన్నోసార్లు తలదించుకున్నాడు. కానీ పాపం రోహిణి చివరకు వాడి
వాడినే మోసం చేస్తుందని వాడు అనుకోలేదు. తన భార్య గొప్పది అని, తనని ఎంతో ప్రేమగా చూసుకుంటుందని చాలా కలలు కన్నాడు. కానీ చివరకు తన భార్య వాడిని చాలా మోసం చేసిందన్న విషయాన్ని తీసుకోలేకపోతున్నాడు. వాడు వస్తాడులే, కంగారు పడకండి నాన్న అని చెప్పేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు. అలా మనోజు ఇటు మందుకి బానిసైపోతాడు. ప్రభావతి తన పెద్ద కోడలు రోహిణి చేసిన మోసాన్ని తట్టుకోలేక లోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఏడుస్తూ తన గమ్యం ఎటువైపో తెలియక చేసిన మోసాలు గుర్తుకు చేసుకుంటూ ఆ పెళ్లిలో తనకి జరిగిన అవమానాన్ని మనోజు వైపు చూస్తే మనోజు తనని పట్టించుకోకపోవడం ఇదంతా ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే అలా రోహిణి చివరకు ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఏర్పడబోతుంది. నిజం బయటపడిపోయేసరికి రోహిణి గురించి నిజం బయటపడిపోవడంతో మనోజు మందుకి బానిసవడం ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి ప్రభావతికి అయితే ఇలా ఊహించని షాకే ఎదురవబోతుంది పెళ్లిలో. ఆ తర్వాత మనోజ్ పరిస్థితి ఏమవుతుంది? మరి మళ్ళీ రోహిణి మారి ఇంటికి తిరిగి వస్తుందా? అసలు ఏం జరుగుతుంది అన్నది రాబోయే కథలో అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరిగి రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.